మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. సో గుంతకల్ మండలంలో గుంతకల్ గ్రామంలో గల 547 అనే సర్వే నంబరు డెగ్లాట్ మేరకు జీడి బంజరుగా కలదు. సో ఇది అయితే మనకి 11 ఎకరాలకు వివిధ పేర్లు అనేవి కలవు. అయితే మార్చి 26వ తేదీన 22 కొరుకని అప్లై చేసినప్పుడు వాటిని గమనించడం జరిగింది. సో దాంట్లో మనకి 547లో మామూలుగా మనకి 11 ఎకరాలు ఉంటే ఎక్సెస్గా అడిషనల్గా 5 ఏకర్స్ అని ఆ రోజు గమనించడం జరిగింది. సో వెంటనే వాటిని మనము ఇది ఉన్నదానికన్నా గ్రౌండ్లో లేని దానికన్నా ఈ 5 ఏకర్స్ అనేది గుర్తించడంతో వెంటనే ఆ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో అంటే దానికి అర్హత లేదు కాబట్టి ఎన్ఓసి తీసుకోవడానికి, అందుకని అది ఆ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇది ఎలా నమోదైంది ఏమని అడగడం జరిగింది. ఆఫీస్లో స్టాఫ్ కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మార్చిలో మనం గమనించడం జరిగింది. అయితే ఏప్రిల్లో కూడా మళ్ళీ వాటిని సుమోటోగా కూడా మనం తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారులకు రిపోర్ట్ కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనము పోలీస్ స్టేషన్లో కూడా ఇది ఏ విధంగా జరిగింది ఏమి అనేది కూడా ఒక కేసు నమోదు చేయాలని కూడా పోలీస్ స్టేషన్ కూడా కేసు పెట్టడం జరిగింది. ఈ లోపల మనకి కొంతమంది ఆన్లైన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు రైతులు వచ్చి PGRSలో అర్జీ ఇవ్వడం జరిగింది. సో అర్జీ ఆధారంగా విచారణ చేసి దీన్ని మనము జూలై నెలలోనే ఈ ఎంట్రీ జూలై మొదటి వారంలోనే ఈ అదనంగా ఉన్నటువంటి ఆ 5 ఏకర్స్ అనే దాన్ని కూడా తొలగించడం జరిగింది. సో అంటే రెవెన్యూ రికార్డ్ అనేది ప్యూరిఫై చేయడం జరిగింది. అంటే ఆ రెవెన్యూ రికార్డ్ని ప్రక్షాళన అనేది చేయడం జరిగింది. వాస్తవంగా మనకి రెవెన్యూ డెక్లాట్ మేరకు వెబ్లాండ్ ఆన్లైన్లో ఉన్న మేరకు రెండు సరిచేయడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఆ టైంలో మనము అంటే మార్చిలో ఇది గమనించిన తర్వాత మనం జూలై మొదటి వీక్లో చేయడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఆ సమయంలో మేము గుంటకల్ మండలంతో పాటు విడపనకల్లులో మండలంలో కూడా ఇన్ఛార్జిగా చేయడం జరిగింది. అంటే పెద్ద పట్టణంతో పాటు అనేక ఒత్తిడులతో రకరకాల పనులతో, అంటే అప్పుడు ముఖ్యంగా మనకి ఎక్కువగా సెన్సస్ అనేది మనకి ఏప్రిల్ మే నెలలో సెన్సస్ జరిగింది. అదేవిధంగా ఓటర్లు వెరిఫికేషన్ కూడా దాదాపు 1 month దాకా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ రెగ్యులర్ వర్క్స్తో పాటు మనము అంటే ఈ మార్చి నుంచి ఈ జూలై మధ్యలో ఇన్ని వర్క్స్ అన్ని చేయడం జరిగింది. కాబట్టి అది తెలుసుకున్న వెంటనే అందులో తొలగించడం కూడా జరిగి ఆ సమస్య అయితే అక్కడ ఆ ఎంట్రీకి సంబంధించి అయితే పరిష్కారం అనేది చేయడం జరిగింది. ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు అంటే తహసీల్దార్ తర్వాత ఆర్డీఓ సార్ గారి రిపోర్ట్ బేస్ చేసుకొని మనము ఆ ఎంట్రీని అనేది తొలగించడం జరిగింది. వాస్తవంగా అయితే మామూలుగా జనరల్గా ఏదైనా మ్యుటేషన్ జరిగేటప్పుడు సచివాలయంలో అప్లై చేసుకుంటారు. సచివాలయం నుంచి విఆర్ఓ వచ్చి విఆర్ఓ సంతకం చేసిన తర్వాత ఫిజికల్ ఫైల్ మీద RI సిగ్నేచర్ అయిన తర్వాత తహసీల్దార్ దగ్గర సిగ్నేచర్ తీసుకున్న తర్వాత మామూలుగా ఆపరేటర్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని ఆ విధంగా చేయాలి. సో ఇందులో ఈ విషయంలో అయితే ఎటువంటి ఫిజికల్గా కూడా ఫైల్ అనేది రాలేదు. సో కాబట్టి దాని మీద కూడా సంతకాలు ఉన్నాయి. అందుకోసమే పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ విషయం మీద మనకి జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించి విచారణ అనేది చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. సో వాస్తవంగా జరిగిన విషయాలు ఇవి. అదేవిధంగా ఆ రోజు మనకి ఇది నవంబర్ 13 ఎంట్రీ అయిందని తెలిసింది. విచారణలో భాగంగా కరెక్ట్ ఆ రోజు 12 అంటే 1 గంట సమయంలో జరిగినట్లు తెలిసింది. కాబట్టి ఆ టైంలో మనము కూడా అంటే ఒక తహసీల్దార్కి ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎంతో పని ఒత్తిడి ఉంటుంది, రకరకాల సమస్యలతో రకరకాల ప్రజలతో ఇది ఉంటుంది. ఆ టైంలో ఒకటి పొజిషన్ సర్టిఫికేట్ సంబంధించి కూడా 12-1 గంట మధ్యలో పొజిషన్ సర్టిఫికేట్కు ఇక్కడ వెరిఫికేషన్ కూడా పోవడం జరిగింది. అదే సమయంలో మనకి డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అనేది దాని గురించి సూచనలు వేడపనకల్ మండలం సిబ్బందికి ఏ విధంగా డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ చేయాలనేది కూడా వాయిస్ మెసేజ్ 1 గంట సమయంలో పెట్టడం జరిగింది. వాళ్ళకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ టైంలో మనకి ఇవన్నీ కూడా రకరకాల పనుల వల్ల మనకి ఉన్నాయి. ఎక్కడ ఫిజికల్ ఫైల్ అంటే విఆర్ఓ ద్వారా కానీ RI ద్వారా ఎవరి ద్వారా కానీ ఫిజికల్ ఫైల్ అనేది లేదు.
సో కాబట్టి దాని మీద కూడా సంతకాలు, ఇతరుల సంతకాలు అంటే మా సంతకాలే ఇతరులు పెట్టినట్లు గుర్తించడం జరిగింది. సో దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది. తర్వాత ఇందులో కూడా రైతులు ఎవరైతే ఇంతకుముందు గతంలో ఆ వెబ్లాండ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు రికార్డు ఎలా ఉందో ఆ విధంగానే పెట్టడం జరిగింది. సో ఎక్సెస్ ఉన్న దాన్ని కూడా మనము జూలై మొదటి వారంలోనే తొలగించాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము ఎవరైతే గతంలో 11 ఎకరాలకు రైతులు ఉన్నారో వాళ్ళ పేర్లే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆధారపడాల్సిన అవసరము లేదు. వాళ్ళందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాము.